హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయండి అంటే 22 క్యారెట్స్ కానీ లేదా 24 క్యారెట్స్లో కానీ స్మాల్ కాయిన్స్ అంటే మనం మిల్లీగ్రామ్స్లో కూడా కాయిన్స్ కొనుక్కోవచ్చు అని చెప్పాం కదా సో అలాంటి చిన్న చిన్న కాయిన్స్ కొనడం వలన లాస్ మనకు ఉంటుందా అని కొంతమంది అడిగారు ఇంకొంతమంది ఏమంటే 1 గ్రామ్ పైన కాయిన్స్ కొంటే ఎలాంటి నష్టం ఉండదు కానివ్వండి బిలో 1000 మిల్లీగ్రామ్స్ అంటే 1000 మిల్లీగ్రాములు 1 గ్రామ్ కదండి అంటే ఉదాహరణకి 100 మిల్లీగ్రామ్స్ 250 మిల్లీగ్రామ్స్ ఇట్లా కొంటే లాస్ ఉంటుంది కదా మాకు 1000 రూపీస్ వేరియేషన్ వస్తుంది అంటే 1 గ్రామ్ కొన్న ప్రైస్తో కంపేర్ చేస్తే విడివిడిగా 100 గ్రాములు 200 మిల్లీగ్రాములు అంటే మిల్లీగ్రామ్స్ అట్లా కొని 1 గ్రామ్తో పోల్చుకున్నప్పుడు దీనికైన అమౌంట్ 1 గ్రామ్ అట్ ఎ టైం 1 గ్రామ్ కొన్న అమౌంట్తో కంపేర్ చేస్తే 1000 రూపీస్ వేరియేషన్ వస్తుంది అన్నట్టుగా క్వశ్చన్ అడిగారు సో అది ఎంతవరకు నిజము మనం చిన్న చిన్న కాయిన్స్ కొంటే నష్టం ఉందా నిజంగానే అనేది చూద్దామండి సో ఈరోజు గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేసి మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తాను క్లియర్గా చూడండి ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే 22 క్యారెట్స్ అయితే 6710 రూపాయలు అయితే ఉందండి 24 క్యారెట్ అయితే 7046 రూపాయలు ఉందన్నమాట సో ఇంకా మనకి ఈరోజు చూద్దాము 22 క్యారెట్స్ 6710 అయినప్పుడు 1 గ్రాములో మనకు కాయిన్ కొంటే ఎంత అవుతుంది అంటే 6710 గోల్డ్ ప్రైస్ అంటే ఇది 1 గ్రామ్ ప్రైస్ అన్నమాట సో దీనికి మనం 2% విఏ అంటే డయింగ్ ఛార్జెస్ అనే పేరుతో కాయిన్కి కూడా 2% వేస్తారు చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను కదా సో మనకి 6710 ఇంటూ 2% వేసాము అంటే 135 రూపీస్ వస్తుంది సో దీనికి మనం యాడ్ చేసుకోవాలి అంటే 6710 రూపాయలు అనేది గోల్డ్ ప్రైస్ దానికి 135 రూపాయలు డయింగ్ ఛార్జెస్ అయింది సో ఇది రెండు కలుపుకుంటే 6845 రూపాయలు అయింది కదా సో ఇవి రెండు కలుపుకోగా అంటే టోటల్గా వచ్చిన దానికి మళ్ళీ 3% జిఎస్టీ యాడ్ చేయాలి సో టోటల్ అమౌంట్ ఇంటూ 3% వేస్తే జిఎస్టీ అమౌంట్ వస్తుంది అంటే ఇక్కడ దీనికి 206 రూపాయలు జిఎస్టీ సో అది కూడా టోటల్ అమౌంట్కి జిఎస్టీ కలుపుకుంటే 7051 రూపాయి అయితే కాయిన్ కొనగా మనం కొనుక్కోవడానికి ఫైనల్ ప్రైస్ ఇది అనమాట సో 1 గ్రామ్లో మనం 22 క్యారెట్స్ అయినా 24 క్యారెట్స్ అయినా కూడా మనకి ఆ రోజు ధరను బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే 7051 రూపాయి అంటే ఈరోజు ధరకు చెప్తున్నాను ఇది ఫైనల్ ప్రైస్ సో మనకి చిన్న ఇదైతే 1 గ్రామ్కి క్యాలిక్యులేషన్ వేసాం కదా సో 1 గ్రామ్కి ఎంత వచ్చింది ఒకసారి చూడండి 7051 ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూద్దాము మనకి సో ఇక్కడ 100 మిల్లీగ్రాములు కొనాలి అంటే మనకి చిన్న కాయిన్స్ కూడా మన దగ్గర ఎక్కువ 1 గ్రామ్ కంటే 7051 రూపాయి అయింది కదా అంత డబ్బు లేనప్పుడు మనం ఏం చేస్తాము మన దగ్గర ఉన్న అమౌంట్తో చిన్న కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు నేను చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో సో మనకి 100 మిల్లీగ్రామ్స్ కొనాలి అంటే ఎంత పడుతుంది ఇక్కడ 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రాములు కదా 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రాములు సో ఇక్కడ మనకు 100 మిల్లీగ్రాములకు ప్రైస్ ఎంత పడుతుంది అంటే మనకి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి 1 గ్రామ్కి ఎంత పడింది 7051 సో 7051 డివైడెడ్ బై 10 వేసుకోవాలి 10 అంటే మనకు 100 గ్రాములకి 100 గ్రాముల్లో ఒక కాయిన్ అనుకున్నాం కదా సో 1000 గ్రాములకి 10 కాయిన్స్ వస్తాయి సో అందుకనే 7051 డివైడెడ్ బై 10 వేస్తే 100 మిల్లీగ్రాముల ప్రైస్ వస్తుంది 705 రూపాయల 1 పైసా అంటే మనకి షాప్ వాళ్ళు 706 రూపాయలు కలెక్ట్ చేస్తారు సో మనకి 100 మిల్లీగ్రాములకి 706 రూపాయలు పే చేస్తాం సో 706 ఇంటూ 10 వేసుకుంటే 1 గ్రామ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది మనకి ఓకేనా 10 అంటే ఏం లేదండి 100 మిల్లీగ్రాములు ఒక కాయిన్ అనుకుంటే 100 మిల్లీగ్రాములు అయితేనే 1 గ్రామ్ అవుతుంది సో మనం 100 గ్రాములు 10 కాయిన్స్ కొంటే 1 గ్రామ్తో సమానం అంతే కదండి సో ఇట్లా మీకు డౌట్ ఉంటే 706 ఇంటూ అంటే 100 మిల్లీగ్రాములు ఇంత కాస్ట్ అయింది కదా ఇంటూ 10 వేసుకుంటే మీకు 1 గ్రామ్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది అంటే ఇక్కడ మనకి పైసలు తేడా ఉంటుంది చిన్నగా మనకి ఇక్కడ పాయింట్ పైసలతో వస్తుంది కాబట్టి ఇక్కడ 7060 వచ్చింది యాక్చువల్గా 7051 సరే ఇక్కడ 700 సరే ఇట్లా వేసుకున్నా కూడా మీరు 705
పాయింట్ ఒక్క పైసా 705 రూపాయల ఒక పైసా ఇంటూ 10 వేసుకున్న 7051. ఇందాక మనకి ఎంత వచ్చింది ఇక్కడ 7051 కదండి. సో ఇది అంటే మనకి ఇక్కడ పాయింట్స్ వైజ్గా వచ్చినప్పుడు మనకి ₹1 క్యాలిక్యులేట్ చేసి షాప్ వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇక్కడ 705 రూపాయల ఒక పైసా అంటే 706 రూపాయలుగా తీసుకుంటారు. 705 రూపాయలుగా తీసుకోరు షాప్ వాళ్ళు. సో ఆ ₹1 డిఫరెన్సే మనకి ఇట్లా ఇక్కడ 60 రూపాయలు వచ్చింది. 49 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. సో ఒకవేళ 250 మిల్లీగ్రాములు కొనాలి అంటే ఇప్పుడు 1000 మిల్లీగ్రాములు ఒక గ్రామ్ అనుకున్నప్పుడు 250 మిల్లీగ్రాములు మనకి 1/4 కదా. అంటే ఒక వంతే కదండి. సో అంటే పావు గ్రామ్ అనమాట. 500 మిల్లీగ్రాములు అనేది అర గ్రాము. సో ఇది చాలా మందికి తెలియని వాళ్ళకండి. తెలిసిన వాళ్ళకైతే కాదు. క్యాలిక్యులేషన్స్ తెలియని వాళ్ళకి కొంతమంది అపోహ పడుతున్నారు. చిన్న చిన్న కాయిన్స్‌గా 100 మిల్లీగ్రాములు, 150 మిల్లీగ్రాములు, 250 మిల్లీగ్రాములు ఇట్లా చిన్న చిన్న కాయిన్స్ కొంటే లాస్ అవుతుంది అంటున్నారు. అలా ఏమీ ఉండదు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇక్కడ మీకు 250 మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రాములో పావు వంతనమాట. సో అదే 500 మిల్లీగ్రామ్స్ అంటే హాఫ్ గ్రాము. అంటే అర గ్రాము. మీకు అర్థమైందనుకుంటాను. సో మీకు ఒకవేళ 4 పార్ట్స్‌గా 250 మిల్లీగ్రామ్స్‌కైతే ఎంత చూద్దాము. 7051 అయింది కదా ఒక గ్రామ్‌ని. డివైడెడ్ బై 4 అంటే 4 భాగాల్లో ఒక భాగం కదా 250 మిల్లీగ్రామ్స్ అంటే. సో ఫోర్త్ పార్ట్ కాబట్టి మనకు ₹1762.75 వస్తుంది. సో షాప్ వాళ్ళు ఈ 75 పైసల్ని రౌండ్ ఫిగర్‌గా చేసి ₹1763గా తీసుకుంటారు. ఓకేనా. సో ఈ 1763 ఇంటూ 4 వేస్తే మళ్ళీ మీకు 1 గ్రామ్ ధర వచ్చేస్తుంది. అంటే 1000 మిల్లీగ్రాములు. ఓకేనా. సో ఎలా తీసుకున్నా కూడా మీకు ఇంతే ఉంటుందండి. మీరు ఒకవేళ 1 గ్రామ్ కన్నా కూడా మీరు ఫస్ట్ షాప్‌కి వెళ్ళి మీరు కంపేర్ చేసుకున్నప్పుడు 1 గ్రామ్ కన్నా కూడా మీకు ₹1000 వేరియేషన్ వచ్చిందన్నట్టుగా మనకి సబ్‌స్క్రైబరు చెప్పారు. అలా ఏమి ఉండదండి. నేనైతే తనకి మెసేజ్ రిప్లై ఇచ్చాను. బట్ అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు 1 గ్రామ్‌కి పే చేసేది ఇంత. అంటే ఈ రోజు రేటు ప్రకారం చెప్తున్నాను. సో ఇంతకన్నా ఎక్కువ మీరు పే చేస్తున్నారు అంటే డివైడెడ్ బై 10 వేసుకోండి. ఆ రోజు గ్రామ్ ధర మొత్తము జీఎస్టీ ప్లస్ డయింగ్ చార్జెస్ కలుపుకుంటే వచ్చిన ప్రైస్ ఇది. ఓకేనా. ఓన్లీ బంగారం కాదండి. మొత్తం చార్జెస్ అన్నీ కలుపుకుంటే ఫైనల్‌గా వచ్చిన ప్రైస్ ఇది గ్రామ్‌కి. దీన్ని డివైడెడ్ బై 10 చెయ్యండి. ఎందుకంటే 100 మిల్లీగ్రాములు అయితే చెప్తున్నాను. సో మీరు 250 మిల్లీగ్రామ్స్‌లు అనుకోండి. డివైడెడ్ బై 4 వేసుకోండి. ఎందుకంటే ఒక 4 భాగాల్లో ఒక భాగం అనేది 250 మిల్లీగ్రామ్స్. సో మీకు ఇట్లా ఎక్కువగా మీరు పే చేస్తున్నారంటే ఎక్కడో ఒక దగ్గర మీకు చీటింగ్ జరిగిందని అర్థం. సో డిఫరెన్స్ ఏమి రాదండి. సో మీరు 1 గ్రామ్ వాల్యూ ఏసుకోండి. ఫస్ట్ మీకు లెక్క తెలియని వాళ్ళు ఆ రోజు గ్రామ్ రేట్ ఎలా ఉంది? కాయిన్ కొనడానికి వెళ్లారనుకోండి. ఫస్టు గ్రామ్ రేటు తెలుసుకోండి. ఆ రోజు గ్రామ్ రేటు ఎంత ఉంది? ఉదాహరణకి ఇది చెప్తాను వినండి. గ్రామ్ రేట్ ఎంత ఉందనేది మీరు ఒక చెప్పాను కదండీ! చిన్న పాకెట్ డైరీ లాంటిది తీసుకోండి. ఒక పెన్ లాంటిది తీసుకెళ్ళండి. ఆ రోజు గ్రాము 6710 చెప్పారు కదా! సో దానికేం చేస్తారు కాయిన్ కొనాలి అన్నప్పుడు అంటే మీరు మిల్లీగ్రాముల్లో కొన్నా కూడా ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మీరు 100 మిల్లీగ్రాములు కాదు 50 మిల్లీగ్రాములు కొన్నా కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 6710 చెప్పారు కదా! ఇంటూ 2% డయింగ్ చార్జెస్ వేసుకోండి. ఇంటూ 2% 6710 ఇంటూ 2% మీరు క్యాలిక్యులేటర్‌లో వేస్తే ఈ అమౌంట్ వస్తుంది. 135 అంటే 134 సంథింగ్ వస్తుంది. సో 135 అనమాట. సో అది అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది బంగారం ధర. ప్యూర్ బంగారం ధర. ఓన్లీ బంగారం ధర. ఎలాంటి చార్జెస్ లేకుండా. సో దానికి 2% డయింగ్ యాడ్ చేసినప్పుడు 135 వచ్చింది. సో ఈ 2 కూడుకోవాలి. అప్పుడు 6845 అయింది. ఈ టోటల్ అమౌంట్‌కి జీఎస్టీ వేయాలి. అప్పుడు ఇంటూ 3% వేయాలి. 3% జీఎస్టీ కదా! అప్పుడు ₹206 వస్తుంది. అంటే ఈ అమౌంట్‌కి 3% అంటే ₹206. సో ఇది కూడా కలుపుకోవాలి. అంటే బంగారం ధర, డయింగ్ చార్జెస్, జీఎస్టీ ఈ 3 కలుపుకుంటే టోటల్‌గా వచ్చేదే మనం కాయిన్‌కి కట్టవలసిన అమౌంటు. సో ఇక్కడ ఇది 1 గ్రామ్‌కి మనకు లెక్కొచ్చేసింది. సో ఇప్పుడు మీరు 100 మిల్లీగ్రాములు కొనాలనుకోండి. దీన్ని డివైడెడ్ బై 7051 డివైడెడ్ బై 10 వేసుకోవాలి. ఎందుకంటే 100 గ్రాములకి 1, 100 గ్రాములకి 1 అంటే మనకు 1000 గ్రాములకి 10 కాయిన్స్ వస్తాయి. 100 మిల్లీగ్రాములవి. కాబట్టి మనం 7051 డివైడెడ్ బై 10 వేసుకుంటే 100 మిల్లీగ్రాములకి ఎంత వస్తుంది అనేది ఇక్కడ నేను మీకు చెప్పాననమాట. అర్థమైందా? సో ఇక్కడ 100 మిల్లీగ్రాములకి మనకి
7051 డివైడెడ్ బై 10 వేస్తే రూ. 705 చిల్లర వచ్చింది. అంటే రూ. 706 100 మిల్లీగ్రాములకి. లేదు మీరు 200 మిల్లీగ్రామ్స్ అనుకోండి. 200 అనేది 1000లో ఎంత 5 భాగాలు కదా! సో, మీరు 7051 డివైడెడ్ బై 5 వేశారంటే మీకు 200 మిల్లీగ్రామ్స్ తీసుకోవచ్చు. అట్లా వేసుకోవాలండి క్యాలిక్యులేషను. సో, నేర్చుకోండి. వన్స్ మీరు ట్రై చేయండి. అంటే ఇది తెలియని వాళ్ళకండి. ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారా అనుకోకండి. సో, బిలో ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, తక్కువ లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. సో, మనం ఎక్కడ కూడా 100 మిల్లీగ్రాములు, 200 మిల్లీగ్రాములు ఇట్లా చిన్న చిన్న కాయిన్స్ వాళ్ళకి కొనుక్కోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టే నేను చాలా వీడియోస్‌లో చెప్తున్నాను. అలా కొనుక్కున్నప్పుడు లాస్ ఉంటుందా అంటే చాలామంది వెనకపడతారు కదా! కొనుక్కోలేకుండా. సో, ఒకేసారి 7000, 8000 పెట్టి కొనలేని వాళ్ళకి 700 ఉన్నా కూడా ఈజీగా కొనుక్కోగలరు కదా! చిన్నపాటి కాయిను. కానీ మిల్లీగ్రామ్స్ 100 మిల్లీగ్రామ్స్ అంటే కాయిన్ చాలా చిన్నదిగానే ఉంటుందండి. మనం వెయిట్ చూసి తీసుకోవాలి. అదొక్కటే మనం చేయాల్సింది. ఎందుకంటే 1 గ్రామ్ అనేది కూడా ఇంచుమించు ఇంత ఉంటుంది. దాంట్లో 100 మిల్లీగ్రామ్స్ అంటే చాలా చిన్నదిగానే ఉంటుంది చూడ్డానికైతే. బట్ మనకు వెయిట్ అనేది ఇంపార్టెంట్. గోల్డ్ పరంగా ప్యూరిటీ ఎంత ఇంపార్టెంటో వెయిట్ కూడా ఇంపార్టెంట్. అవి 2 చూసుకోవాలి. ఎంత చిన్న కాయిన్ కొనుక్కున్నా కూడా మీరు ప్యూరిటీ చెక్ చేసుకోండి. వేయింగ్ మిషన్‌లో వెయిట్ చూపించమనండి. 100 మిల్లీగ్రాములయినా కూడా వెయిట్ చూసే తీసుకోండి. ఏ షాప్‌కి వెళ్ళినా మనం డబ్బు పే చేస్తున్నాం. కాబట్టి ప్యూరిటీ చూపించాల్సిన బాధ్యత వాళ్ళదే. వెయిట్ కావాలి, వెయిట్ చూడాలి అన్నా కూడా చూపిస్తారండి. బిల్లింగ్ టైమ్‌లో కూడా లాస్ట్ అండ్ ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి వెయిట్ చూసే మనకి ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ కాలిక్యులేషన్స్ తెలియని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ఇంట్లో మీరు కాలిక్యులేటర్ తీసుకొని కాలిక్యులేట్ చేసుకోండి. 100 గ్రాముల 1000 మిల్లీగ్రాములు అంటే 1 గ్రాముకి మీరు కాలిక్యులేట్ చేసుకొని ఇట్లా డివైడ్ చేసుకుంటే మీరు 150 మిల్లీగ్రాములైనా, 100 మిల్లీగ్రాములైనా, 250 మిల్లీగ్రాములైనా లేదా 300 మిల్లీగ్రాముల్లో కాయిన్ కొన్నా కూడా ఈజీగా మీరు డివైడ్ చేసుకొని ఎంత వస్తుందనేది పర్ఫెక్ట్‌గా పే చేయొచ్చు. మీరు వేసుకున్న కాలిక్యులేషన్స్‌కి వాళ్ళిచ్చిన బిల్లుకి కరెక్ట్‌గా టాలీ అవుతుంది. అలా లేదు బిల్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చార్జెస్ ఎక్కువ వేశారు అని అర్థం. అప్పుడు మీరు క్వెషన్ చేయొచ్చు. అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? సో, ఇది అండి. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఏమీ రాదండి. కాబట్టి మీరు ఎంత 100 మిల్లీగ్రాముల్లో కొన్నా, లేదా గ్రాము కొన్నా, 2 గ్రాములు కొన్నా, 10 గ్రాములు కొన్నా కూడా ఆ రోజు రేటు బట్టి ఈ విధంగా మీరు లెక్కలు వేసుకుంటే ఎక్కడ డిఫరెన్స్ రాదండి. 100 మిల్లీగ్రాములైనా, 1000 మిల్లీగ్రాములైనా, 500 మిల్లీగ్రాములైనా కూడా సేమ్ అమౌంటే. అంటే కరెక్ట్‌గా మీరు కాలిక్యులేట్ చేసుకుంటే ఎలాంటి డిఫరెన్సు రాదు. సింగిల్ పైసా కూడా డిఫరెన్స్ రాదనమాట. సో, అదే అండి ఇవాల్టికి చిన్న వీడియో. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ముఖ్యంగా నేర్చుకుంటారని ఈ వీడియో పెట్టాను. సో, తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. 4, 5 ప్రీవియస్ వీడియోస్ చూడండి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి మరీ ఉపయోగపడే అంశాలే ఉంటాయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది నాకు తెలుసు. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థాంక్ యూ అండి. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.